సర్వోన్నతుడు సర్వాధికారి అయినటువంటి దేవునికి మహిమ కలుగునుగాక. ఆమెన్. మన ప్రభువును ప్రియరక్షకుడైన నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి, తన ఉన్నతమైనటువంటి కనికరమును బట్టి మనం 2024 సంవత్సరం నుండి 2025 సంవత్సరంలోనికి ప్రవేశించడానికి దేవుడు మనకి ఎంతగానో కృపను అనుగ్రహించారు. అందుని బట్టి దేవుని నామానికి మరొకసారి మహిమ కలుగునగాక. అయితే ఈ 2025 సంవత్సరం వాస్తవానికి 2025 సంవత్సరం అని కాదు, ప్రతి నూతన సంవత్సరంలో కూడా క్రైస్తవులమైనటువంటి మనందరికీ కూడా కొన్ని తీర్మానాలు, దేవుని సన్నిధిలో కొన్ని ఒడంబడికలు చేసుకునే విధంగా కానీ, కొన్ని తీర్మానాలు చేసుకునే విధంగా కానీ ప్రతి ఒక్కరికి కొన్ని అలవాట్లు ఉంటాయి. అందులో ప్రాముఖ్యమైనటువంటి అలవాటు ఏంటి అని అంటే దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. ఎలా అయినా సరే ఈ సంవత్సర కాలంలో దేవుని వాక్యాన్ని చదివి మనం దాన్ని ధ్యానించి కంప్లీట్ చేయాలి. ప్రతిదినం కూడా దేవుని వాక్యాన్ని చదవాలి అని చెప్పేసి చాలామంది చాలా విధాలుగా ఆశపడుతూ ఉంటారు. ఆశపడడం చాలా మంచిదే. అయితే చాలామంది ఈ యొక్క తీర్మానంలో కొనసాగుతారు. అంటే ప్రారంభిస్తారు కానీ దాన్ని చివరి వరకు కూడా కొనసాగించలేరు, మధ్యలో ఆపేస్తారు. కొంతమంది ఒక 10 అధ్యాయాలు చదివి ఆపేసేవారు ఉంటారు. కొంతమంది ఆదికాండం దాకా వచ్చి ఆదికాండం కంప్లీట్ చేసి ఆ మధ్యలో ఆగిపోయేవారు ఉంటారు. కొంతమంది కొన్ని పుస్తకాలు చదివి మధ్యలో ఆగిపోతారు. ఇలా ఆగిపోవడానికి గల కారణం ఏంటంటే అది రకరకాలుగా ఉండొచ్చు. ఆ కారణాలు అనేవి ఎలాగైనా సరే ఉండొచ్చు. కానీ ఇలా మధ్యలో ఆగిపోతాం. మరి కంటిన్యూగా దేవుని వాక్యం చదవడం ఎలా? చదవాలన్న ఆశ అయితే ప్రతి ఒక్కరికి ఉంటుంది. ప్రతి ఒక్కరం కూడా తీర్మానం చేసుకుంటాం, ఈ సంవత్సరం ఎలాగైనా సరే దేవుని వాక్యం చదవాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరం కూడా తీర్మానం చేసుకుంటాం. అయితే అందులో నిలబడడం చాలా కష్టంగా ఉంటుంది. కానీ దేవుని వాక్యం ఏం చెబుతుంది అని అంటే, దేవుని వాక్యం ఎలా చదవమని చెప్తుంది అంటే, మనం కంటిన్యూగా దేవుని వాక్యం చదవాలి అని అంటే మొట్టమొదటగా మనం చేయాల్సిన పని ఏంటి అని అంటే, ఆయన వాక్యం ముందు మనం సంతోషించాలి, ఆనందించాలి. కీర్తనల గ్రంథం 1వ కీర్తన 2వ చరణంలో ఈ మాట ఉంటుంది, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు. మొట్టమొదట మనకు ఒక ప్లెజెంట్ మైండ్ అనేది ఉండాలి. మనం దేవుని వాక్యం నందు సంతోషించేవారుగా, ఆనందించేవారుగా ఉండాలి. ఆ వాక్యం చదవడానికి మనకి ఇంట్రెస్ట్ ఉండాలి. ఒక ఎగ్జైట్మెంట్ అనేది, దేవుని వాక్యం చదవడానికి ఒక ఎగ్జైట్మెంట్ అనేది మనకు ఉండాలి. ఈ యొక్క ఇంట్రెస్ట్, ఎగ్జైట్మెంట్ ఏదైతే ప్లెజెంట్ మైండ్ ఏదైతే మనకు ఉంటుందో, ఎప్పుడైతే మనం సంతోషిస్తామో, ఇది దేవుని వాక్యం. దేవుడు మనకి ఇచ్చినటువంటి దేవుని మాటలు. ఆయన మనతో ఈ వాక్యం ద్వారా మాట్లాడతారు, ఇందులో దేవుని మాటలు ఉన్నాయి అని ఎప్పుడైతే మనం నమ్ముతామో అప్పుడు మనకి ఖచ్చితంగా ఆనందం కలుగుతుంది. ఈ విషయాలు తెలుసుకోవడానికి కానీ, చదవడానికి కానీ, వినడానికి కానీ, గైకొనడానికి కానీ ఎప్పుడు ఆనందం కలుగుతుంది అని అంటే, మొట్టమొదట మనం పూర్తిగా విశ్వసించాలి, ఇవి దేవుని మాటలు. దేవుడు మనతో మాట్లాడడానికి, నేరుగా మనతో మాట్లాడడానికి వాక్యమే ఉన్నటువంటి దేవుడు వాక్య రూపంలో మనకు పొందుపరిచినటువంటి ఈ మాటల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నారు. కాబట్టి మనం ఈ వాక్యాన్ని చదవాలి అనేటువంటి ఒక ఆశ, ఒక తృష్ణ మనలో అనేది ఉండాలి. ఎప్పుడైతే యెహోవా ధర్మశాస్త్రం ముందు మనం ఆనందిస్తామో, ఆయన వాక్యం చదవడానికి ఆనందిస్తామో, సంతోషిస్తామో, అప్పుడు ఖచ్చితంగా మనం ఈ వాక్యం అనేది చదవగలుగుతాం. ఖచ్చితంగా ఈ వాక్యం అనేది మనం చదవగలుగుతాం. మొట్టమొదటి ఆనందించాలి. దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. రెండవదిగా ఆనందించడం మాత్రమే కాదు, మనం దివారాత్రము దాన్ని ధ్యానించాలి. దివారాత్రము ధ్యానించడం అంటే, అసలు ధ్యానించడం అంటే ఏంటి? జ్ఞప్తికి తెచ్చుకోవడం. మనకు తెలిసినటువంటి ఒక విషయాన్ని, లేదా మనం చదివినటువంటి విషయాన్ని, లేదా మనం చూసినటువంటి విషయాన్ని, మనకు తెలిసినటువంటి విషయాన్ని జ్ఞప్తికి తెచ్చుకొని పదే పదే మన హృదయంలోనికి తెచ్చుకొని దానికోసం ఆలోచిస్తూ దాన్ని పదే పదే మన హృదయంలో తలపోసుకుంటూ ఉండడాన్ని ధ్యానించడం అంటారు. వాస్తవానికి ధ్యానించడం అంటే, దివారాత్రము ధ్యానించడం అంటే మన పనులన్నీ మానుకొని ఎల్లప్పుడూ దేవుని వాక్యాన్ని ధ్యానించమని అర్థం కాదు. కానీ దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి మొట్టమొదట మనం ఒక టైం సెట్ చేసుకోవాలి. ప్రతిదినం కూడా ఒక
ప్లేస్ని సెట్ చేసుకోవాలి. ఒక పర్టిక్యులర్ టైంలో, ఒక పర్టిక్యులర్ ప్లేస్లో మనం దేవుని వాక్యాన్ని అనుదినం కూడా చదివేవారిగా ఉండాలి. చదివినటువంటి వాక్యాన్ని ప్రతిదినం ధ్యానించేవారిగా ఉండాలి. చెప్పాను కదా, ధ్యానించడం అంటే జ్ఞప్తికి తెచ్చుకోవడం, పదే పదే దాని గురించి ఆలోచించడం, మన మైండ్లోకి తెచ్చుకోవడం. మనం చదివినటువంటి వాక్యాన్ని మరలా మన మైండ్లోకి తెచ్చుకొని ఆ వాక్యం గురించి ఆలోచించడం, చదివిన వాక్యాన్ని జ్ఞాపకానికి తెచ్చుకోవడం, మనస్సులో ఎల్లప్పుడూ కూడా దాని గురించి ఆలోచించడం అనేది ధ్యానించడం. యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రము ధ్యానించువాడు ధన్యుడు అని కీర్తన గ్రంథం 1వ కీర్తన 2వ చరణంలో భక్తుడు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. యెహోవా ధర్మశాస్త్రం ముందు ఆనందించడం, మొట్టమొదట యెహోవా ధర్మశాస్త్రం ముందు మనం ఆనందించేవారిగా ఉండాలి. రెండవదిగా దివారాత్రము దాన్ని ధ్యానించేవారిగా ఉండాలి. అలా ధ్యానించినప్పుడు దేవుని వాక్యం మనతో స్పష్టంగా సూటిగా మాట్లాడుతుంది. రెండవది, కంటిన్యూగా చదవాలి. ప్రతి దినం కూడా చదవాలి, ప్రతిరోజు చదవాలి. ప్రతి దినం కూడా చదువుతూ ఉంటే ఒక పర్టికులర్ టైం మనం సెట్ చేసుకొని, ఒక పర్టికులర్ ప్లేస్ మనం సెట్ చేసుకొని, పరిశుద్ధాత్మ యొక్క సహాయాన్ని మనం పొందుకొని, లేదంటే మనం కోరినప్పుడు ఆయన ఖచ్చితంగా సహాయం చేస్తారు. అలా యెహోవా ధర్మశాస్త్రం ఆనందించు దివారాత్రం దాన్ని ధ్యానిస్తే దేవుడు మనకి ఏదైతే వాక్యాన్ని అనుగ్రహించారో, ఏదైతే ఆయన మనతో మాట్లాడాలనుకుంటున్నారో దానిని మనం ఖచ్చితంగా అర్థం చేసుకోగలుగుతాం. మనకి ఒక 12 lakhs ప్యాకేజ్ వచ్చిందనుకోండి, ఇయర్లీ ఒక జాబ్లో 12 lakhs ప్యాకేజ్ వచ్చింది. ఆ అపాయింట్మెంట్ లెటర్ మన చేతిలో ఉంటే మనం ఎంత సంతోషిస్తాం, ఎంత ఎగ్జైట్మెంట్ అవుతాం. అంతకంటే శ్రేష్టమైంది, అంతకంటే ఘనమైంది, అంతకంటే ప్రయోజనకరమైంది దేవుని వాక్యం. అలా మీరు దాన్ని అనుకున్నప్పుడు ఖచ్చితంగా దేవుని వాక్యం అందు మీరు ఆనందించేవారుగా ఉంటారు. అదేవిధంగా రెండో పాయింట్ చూసుకున్నట్లయితే, మనం వాక్యం చదువుతున్నప్పుడు కొంతమందికి ఉండేటువంటి ఒక అలవాటు ఏంటంటే, ప్రతిదినం కూడా ఒకే వాక్యాన్ని చదువుతూ ఉంటారు. ప్రతిరోజు కీర్తన చదువుతారు ఉదయం లేచిన వెంటనే, మరలా రేపొద్దున మళ్ళీ అదే కీర్తన రిపీట్ చేస్తారు. లేదంటే సామెతలు చదువుతారు కొంతమంది, లేదంటే కొంతమంది ఇంకొన్ని భాగాలు, వారికి నచ్చినటువంటి భాగాలు, కీర్తన భాగం ఎక్కువ చదువుతారు, లేదంటే సామెతలు చదువుతారు. ఈరోజు కీర్తన, రేపు కీర్తన, ఎల్లుండి కీర్తనే, మార్పు ఉండదన్నమాట. కానీ వాక్యం చదివేటప్పుడు మనం ప్రతిదీ కూడా పరిశీలిస్తూ, ప్రతిదీ కూడా వెతుకుతూ చదవాలి. ఎందుకంటే యెహోవా వాక్యం కొంత ఇచ్చట కొంత అచ్చట మీకు యెహోవా వాక్యం వచ్చును. యెషయా గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనంలో ఈ మాట ఉంది. యెషయా గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనంలో, కొంత ఇచ్చట కొంత అచ్చట యెహోవా వాక్యం మీకు వచ్చును. కాబట్టి వాక్యం చదివేటప్పుడు మనం కంటిన్యూగా ఒక ఆర్డర్లో చదవాలి. ఆదికాండం 1వ అధ్యాయం నుంచి మొదలు పెడితే దాన్ని కంటిన్యూ చేసుకుంటూ ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం వరకు మనం కంటిన్యూగా చేసుకుంటూ రావాలి. ప్రతిరోజు లేచి నేను ఈరోజు వాక్యం చదివేశాను, ఆ కీర్తనలో ఒక అధ్యాయం చదివేశాను, ఈరోజు కీర్తన భాగం అయిపోయింది అనే విధంగా, లేదంటే ఈరోజు నేను వాక్యం చదివేశాను అని అనుకుంటే ప్రయోజనం లేదు. కానీ వాక్యం కొంత ఇచ్చట కొంత అచ్చట మనకి యెహోవా వాక్యం వస్తుంది కాబట్టి, దొరుకుతుంది కాబట్టి, అలా వచ్చేటువంటి వాక్యాన్ని ఆదికాండంలో మొదలు పెడితే ఆదికాండం 1వ అధ్యాయం, 2వ అధ్యాయం, 3వ అధ్యాయం, 4వ అధ్యాయం ఇలా కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళి ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం వరకు కంటిన్యూగా చదువుతూ ఉండాలి. అలా చదువుతూ ఉన్నప్పుడు దేవుని వాక్యంలో ఏది ఉందో, దేవుడు మన కోసం ఏదైతే పొందుపరిచారో, ఏదైతే రాయించారో అనేటువంటి విషయాలు మనకి స్పష్టంగా సూటిగా అర్థమవుతాయి. మొట్టమొదట క్రమం ఉండాలి, దేవుని వాక్యం చదవడానికి క్రమం ఉండాలి, ప్రతి దినము చదవాలి. రెండవదిగా మనం ఒక ఆర్డర్లో చదువుకుంటూ వెళ్ళాలి. ఆదికాండం దగ్గర నుంచి మొదలుపెట్టి దాన్ని కంటిన్యూగా చేయాలి. రోజు ఒకటే వాక్య భాగం, లేదంటే మనకు నచ్చిన వాక్య భాగం చదువుతూ ఉంటే ఎప్పటికైనా కానీ మనం బైబిల్ గ్రంథాన్ని కంప్లీట్ చేయలేము. దేవుడిచ్చినటువంటి సారాంశాన్ని మనం గ్రహించుకోలేం. ఇకపోతే మూడవదిగా యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి. యెషయా గ్రంథం 34వ అధ్యాయం 16వ వచనంలో ఈ మాట ఉంది. యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి. యెహోవా వాక్యమును మనం పరిశీలించి చదువుకోవాలి. చదువుకునేటప్పుడు
నామకార్థంగా చదివేశాం కదా, ఈరోజు 1, 2, 3 అధ్యాయాలు చదివేశాం, ఒక పని అయిపోయింది అన్నటువంటి దృక్పథంతో కాదు, ఎలాగైనా సరే చదివేయాలన్న దృక్పథంతో కాదు, ఎలాగైనా సరే ఈరోజు ఉన్నటువంటి పోర్షన్ కంప్లీట్ చేయాలని కాదు, కానీ అలవాటుగాను ఆచారంగాను కాదు, కానీ యెహోవా గ్రంథాన్ని పరిశీలించి చదువుకోవాలి. అలా పరిశీలించి చదువుకుంటే మనకి దేవుని వాక్యం అనేది చాలా చక్కగా అర్థమవుతుంది. యెషయా గ్రంథం 34వ అధ్యాయం 16వ వచనంలో దేవుడు మనకు అదే చెప్తున్నాడు, యెహోవా గ్రంథంను పరిశీలించి చదువుకొనుడి. ఎలా పరిశీలించాలి? మొట్టమొదట దేవుని వాక్యం మనం చదువుతున్నప్పుడు అక్కడ ఎవరు మాట్లాడుతున్నారు, ఆ మాటలు ఎవరు మాట్లాడుతున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఎందుకు మాట్లాడుతున్నారు, ఎలా మాట్లాడుతున్నారు, ఎప్పుడు మాట్లాడుతున్నారు అనేది మనం పరిశీలించాలి. అలా చదివినప్పుడు మనకి బైబిల్ గ్రంథం స్పష్టంగా అర్థమవుతుంది. మొట్టమొదట ఎవరు మాట్లాడుతున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఎప్పుడు మాట్లాడుతున్నారు, ఎలా మాట్లాడుతున్నారు, ఎందుకు మాట్లాడుతున్నారు అనేటువంటి విషయాన్ని మనం గమనించుకోవాలి, పరిశీలించాలి, వాక్యాన్ని పరిశీలించాలి. అంటే మనం దాన్ని రీసెర్చ్ చేయాలి, వాక్యాన్ని ఎవరికి చెప్పబడింది అనేది మనం దాన్ని గ్రహించుకోవాలి. అలా గ్రహించుకొని మనం దేవుని వాక్యాన్ని చదవడం మొదలు పెడితే కనుక, ప్రారంభించడం అయితే కనుక ఖచ్చితంగా మనకి చాలా స్పష్టంగా దేవుని వాక్యం అర్థమవుతుంది. చాలామంది అంటారు, బైబిల్ చదవడం మొదలు పెడితే మాకు నిద్ర వచ్చేస్తుంది, లేదంటే బైబిల్ని మేము చదవడం ప్రారంభిస్తే మాకేం అర్థం కావట్లేదు. ఒకటి నిద్ర వస్తుంది, 2 బైబిల్ చదువుతున్నాం కానీ, చదువుకుంటూ వెళ్తున్నాం కానీ మాకు అసలు ఏమి అర్థం కావట్లేదు అనేటువంటి చాలామంది చెబుతూ ఉంటారు. అలాంటి వారు మొట్టమొదటి ఈ పాయింట్లు మీరు తెలుసుకోవాలి, చాలా ప్రాముఖ్యమైనటువంటి పాయింట్ అనేది. మొట్టమొదట దేవుని వాక్యాన్ని చదవడానికి మనం సంతోషించాలి, ఆనందించాలి, ఎగ్జైట్మెంట్ ఫీల్ అవ్వాలి దేవుని వాక్యం చదవడానికి, దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడని. రెండవది దివారాత్రం దాన్ని ధ్యానించాలి. మూడవదిగా చూసుకున్నట్లయితే మనకి యెహోవా వాక్యం అనేది కొంత ఇచ్చట కొంత అచ్చట వస్తుంది. కాబట్టి మనం చేయాల్సింది ఏంటి అని అంటే, కంటిన్యూగా ఒక ఆర్డర్లో సీక్వెన్స్గా మనం వాక్యం అనేది చదువుకుంటూ వెళితే, బైబిల్లో ఏదైతే ఆర్డర్ ఉందో ఆ ఆర్డర్ ఫాలో అవుతూ మనం బైబిల్ చదువుకుంటూ వెళ్ళగలిగితే బైబిల్ మనకి చాలా చక్కగా అర్థమవుతుంది. బైబిల్ మనకు కంప్లీట్ చేయడానికి బాగుంటుంది. అప్పుడు నిద్ర రాదు, అలాగే అర్థం కాకుండా ఉండదు. ఖచ్చితంగా బైబిల్ వాక్యం అనేది మనకి అర్థమవుతుంది. రెండు పరిశీలించాలి. చెప్పాను కదా, ఎవరితో మాట్లాడుతున్నారు, ఎందుకు మాట్లాడుతున్నారు, ఎలా మాట్లాడుతున్నారు, ఎప్పుడు మాట్లాడుతున్నారు, ఎక్కడ నుండి మాట్లాడుతున్నారు, ఇది మనం పరిశీలించాలి. ఇలా పరిశీలించినట్లయితే దేవుని వాక్యం మనకు చాలా చక్కగా అర్థమవుతుంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే మనం అపోస్తుల కార్యాల గ్రంథం 17వ అధ్యాయం 11వ వచనంలో ఇక్కడ మనకు ఒక సంఘం వారు కనబడుతున్నారు. అపోస్తులైనటువంటి పౌలు తన మిషనరీ ప్రయాణంలో సంచరిస్తూ అనేకమైనటువంటి సంఘాలని బలపరుస్తూ కడుతూ అనేకమైనటువంటి సంఘాలతో సహవాసం చేస్తూ బెరయా అనేటువంటి ఒక ప్రాంతానికి వచ్చారు. బెరయాలో ఆల్రెడీ ఒక దేవుని సంఘం ఉంది. ఆ దేవుని సంఘం వారంట చాలా గనులైన వారంట. బెరయా సంఘస్థులు, బెరయా అనేటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి దేవుని సంఘస్థులు ఎవరైతే ఉన్నారో వారు చాలా గనులంట. దేవుని వాక్యమును ఆసక్తితో వారు అంగీకరించారంట. మొట్టమొదటి మనం చెప్పాను కదా, దేవుని వాక్యాన్ని మనం ఆసక్తితో అంగీకరించాలి. అంత మాత్రమే కాదు, ఈ బెరయా సంఘస్థులు పౌలు శీలను చెప్పినటువంటి వాక్య భాగాలు, లేఖనాలు, ప్రవక్తల ప్రవచనాలు అలా ఉన్నవో లేవో అని చెప్పేసి ప్రతి దినము పరిశీలించేవారుగా ఉన్నారంట. ప్రియులారా, మనకి ఈరోజు మనం సోషల్ మీడియా ఓపెన్ చేస్తే, లేదంటే మన ఇళ్ళ పక్కనో, లేదంటే మనం వెళ్ళే మందిరాల్లోనూ సంఘాల్లోనూ దేవుని వాక్యం అనేది చాలా విరివిగా ప్రకటింపబడుతూ ఉంది. అందుబట్టి నేను చాలా సంతోషిస్తున్నాను. అది చాలా ప్రయోజనకరమైంది. దానివల్ల ఎలాంటి నష్టం లేదు. కానీ మీరు ఏదైతే వింటున్నారో దాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలించుకోండి. మీరు వినేటువంటి వాక్యం సత్యమైందా కాదా? అత్యాసక్తితో వాక్యాన్ని అంగీకరించడం చాలా సంతోషం. ఎందుకంటే వినడం వల్ల విశ్వాసం కలుగుతుంది.
అది క్రీస్తు వలన కలుగుతుంది. కాబట్టి వినడంలో తప్పు లేదు. ప్రతి ఒక్కరి వాక్యం వినండి. కానీ వాక్యం వినడంతో పాటుగా మనకు వాక్యం అర్థం కావాలి అంటే మన సేవకులు చెప్పేటువంటి వాక్యం వినడంతో పాటుగా వారు చెప్పేటువంటి వాక్యాన్ని శ్రద్ధగా నోట్ చేసుకోండి. నోట్ చేసుకొని మీకు ఖాళీగా ఉన్న సమయాల్లో ఆ నోట్ చేసుకున్నటువంటి రిఫరెన్స్లు ఏవైతే ఉన్నాయో వారు చెప్పినటువంటి ఏదైతే పాయింట్ ఆఫ్ వ్యూ ఉందో దాన్ని ఒకసారి పరిశీలించండి. బైబిల్ తెరవండి. వారు చెప్పిన ప్రతి రిఫరెన్స్ కూడా బైబిల్లో చదవండి, అర్థం చేసుకోండి. ఇక్కడ ఉన్నటువంటి రిఫరెన్స్ ఎలా ఉంది, వారు బోధించే విధానం ఎలా ఉంది. గుడ్డిగా ఏది కూడా మనం నమ్మకూడదు. బెరియా సంఘస్థులు అదే చేశారు. పౌలు అంటే ఎంత గొప్పవాడు, శీలా అంటే ఎంత గొప్పవారు. వారిద్దరూ కలిసి ఎన్నో మిషనరీ ప్రయాణాలు చేశారు. 3 మిషనరీ ప్రయాణాలు చేశారు. ఎన్నో సంఘాలు కట్టారు. ఎన్నో సంఘాలను బలపరిచారు. ఎంతోమందికి దేవుని సువార్తను ప్రకటించారు. వారు గనులై ఉన్నారు. కానీ వారు చెప్పినటువంటి వాక్యాన్ని కూడా, వారు చెప్పినటువంటి లేఖనాలను కూడా బెరియా సంఘస్థులు పరిశీలించే వర్గం ఉన్నారు. అసలు లేఖనంలో అలా ఉన్నాయా లేవా, పౌలు శీలలు కరెక్ట్గా బోధిస్తున్నారా లేదా, వీరు బోధించేటువంటి మార్గం సరైందా కాదా అని చెప్పేసి బెరియా సంఘస్థులు చక్కగా పరిశీలిస్తున్నారు లేఖనాలను. అదేవిధంగా ఈ దినంలో మనకు వాక్యం అనేది విరివిగా వినబడుతుంది. అనేక మార్గాలు కూడా మనం దేవుని వాక్యాన్ని వింటున్నాము, మనం చదువుతున్నాము. చదివిన దాన్ని, విన్నదాన్ని, చూసిన దాన్ని ప్రతిదీ కూడా వాక్యపు వెలుగులో మీరు పరిశీలన చేయండి. ఒక సమయాన్ని కేటాయించుకోండి. ఆ సమయాన్ని కేటాయించుకొని వాక్యపు వెలుగులో బైబిల్ మీ ముందు పెట్టుకోండి. ఒక పెన్ను, పేపర్ లేదంటే ఒక నోట్స్ చక్కగా దగ్గర పెట్టుకోండి. ప్రతి ఒక్కరు చెప్పేటువంటి వాక్య భాగాలని, వారి వివరణని చక్కగా నోట్ చేసుకోండి. తర్వాత వాక్యపు వెలుగులో మీరు ఒంటరిగా కూర్చొని, ప్రశాంతంగా కూర్చొని ఆ రిఫరెన్స్ని వాక్యంతో సరిపోల్చుకుంటూ దేవుడు ఏం చెప్పాలి అనుకుంటున్నాడు, నేను ఏం విన్నాను, వారు ఏం బోధించారు అనేది మనం చక్కగా వినగలిగితే వాక్యం అనేది మనకి చాలా చక్కగా అర్థమవుతుంది. మొట్టమొదటి ఆసక్తి అనేది చాలా ప్రాముఖ్యం మనలో. దేవుని వాక్యాన్ని చదవాలి, అర్థం చేసుకోవాలి, దేవుడు ఏం చెప్పాడో మనం తెలుసుకోవాలి అనేటువంటి ఆసక్తి అనేది మనకు చాలా ప్రాముఖ్యం. బెరియా సంఘస్థులు అదే ఆసక్తి కలిగి ఉన్నారు. మనం కూడా అదే ఆసక్తి కలగాలి, పరిశీలించాలి. అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే అన్నిటికంటే ప్రాముఖ్యంగా మనం దేవుని వాక్యాన్ని చదవడానికి యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనంలో ఒక మాట చెప్పబడింది. ఆయన మిమ్మును సర్వసత్యంలోనికి నడిపించును. ఎవరు ఆయన అంటే పరిశుద్ధాత్మ దేవుడు, ఆదరణకర్త మనలను సర్వసత్యంలోనికి నడిపిస్తారు. కాబట్టి మనం ఏదైతే నేర్చుకున్నామో, ఏదైతే వింటున్నామో, ఏదైతే పరిశీలన చేస్తున్నామో వీటితో పాటుగా పరిశుద్ధాత్మని సహాయం మనకి చాలా అవసరం. ప్రార్థన చేయండి. వాక్యం చదివే ముందు ప్రార్థన చేసి ప్రారంభించుకోండి. వాక్యం చదివిన తరువాత ప్రార్థనతో ముగించండి. వాక్యం చదవడం స్టార్ట్ చేసేటప్పుడు, ప్రభు నేను ఏదైతే చదువుతున్నానో, నువ్వు ఏదైతే నాకు చెప్పాలి అని అనుకుంటున్నావో దానిని నేను గ్రహించుకోవాలి. నేను నేర్చుకోవాలనుకున్నది, నేను తెలుసుకోవాలనుకున్నది కాదు, కానీ నువ్వు నాకు ఏది నేర్పించాలనుకుంటున్నావో, ఏది తెలియజేయాలనుకుని నువ్వు ఈ లేఖనము నీ పరిశుద్ధ ప్రవక్తల చేత రాయించావో దాని సారాంశాన్ని నేను గ్రహించుకోవాలి. అట్టి సహాయాన్ని నాకు దయచేయండి, ఏకాగ్రతను దయచేయండి. వాక్యం చదవడం అయిపోయిన తర్వాత, ప్రభువా నేను ఈ వాక్యాన్ని చదివాను, ఈ వాక్యం నా హృదయంలో నుండి పోకూడదు, దుష్టుడు ఎత్తుకొని పోకూడదు, ఈ వాక్యం నాలో ఫలించాలి, ఈ వాక్యంలోని సారాంశాన్ని గ్రహించుకోవాలి, దాని ప్రకారం జీవించాలి అని ఒక చిన్న మాట ప్రార్థన చేసుకోవాలి. మనకి పరిశుద్ధాత్మ సహాయం, ఎందుకంటే ఆయన మనం సర్వసత్యంలోనికి నడిపిస్తారు కాబట్టి మనకి పరిశుద్ధాత్మ సహాయం అనేది చాలా అవసరం. ప్రియ సహోదరులారా, అదే విషయం మనకి యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నారు. ఆదరణకర్త పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తారు కనుక ఆయన సహాయం అనేది మనకి చాలా అవసరం. ప్రియులారా,
నేను మరలా ఒకసారి నేను చెప్పినటువంటి విషయాలను రిపీట్ చేసి ముగించేస్తాను. మొట్టమొదటిగా కీర్తన గ్రంథము 1వ కీర్తన 2వ చరణంలో, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. యెహోవా ధర్మశాస్త్రం ముందు ఆనందించాలి, దివారాత్రము దానిని ధ్యానించేవారిగా ఉండాలి. అప్పుడు దేవుని యొక్క లేఖనములు మనకు స్పష్టంగా అర్థమవుతాయి. రెండవదిగా, కొంత ఇచ్చట కొంత అచ్చట యెహోవా వాక్యం మనకు వచ్చును. యెషయా గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనం. కాబట్టి మనం చదివేటప్పుడు వాక్యాన్ని రోజు ఒకే భాగం కాకోకుండా కంటిన్యూగా చదవాలి. ఎందుకంటే మనకు ఒక చోట చదువుతున్నప్పుడు అక్కడ ఒక డౌట్ వస్తుంది. ఆ డౌట్ క్లియర్ అవ్వాలంటే ఆ విషయం అక్కడే పొందుపరచబడదు, కానీ వేరొక చోట అది పొందుపరచబడుతుంది. ఎప్పుడైతే మనం డౌట్ వచ్చినా సరే దాన్ని మైండ్లో పెట్టుకొని నోట్ చేసుకొని కంటిన్యూగా చదువుతూ వెళ్తామో ఆటోమేటిక్గా మనకు ఆన్సర్ అనేది దొరుకుతుంది. మూడవదిగా, యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి. యెషయా గ్రంథం 34వ అధ్యాయం 16వ వచనం. మనం చదివేటువంటి గ్రంథాన్ని చెప్పాను కదా, ఎవరితో మాట్లాడుతున్నారు, ఎందుకు మాట్లాడుతున్నారు, ఎలా మాట్లాడుతున్నారు, ఎప్పుడు మాట్లాడుతున్నారు, ఎక్కడ నుండి మాట్లాడుతున్నారు, దీన్ని ఆలోచించుకుంటూ మనం చదవగలిగితే, దీన్ని మనం అప్లై చేసుకోగలిగితే ఆ వాక్యం మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. నాలుగవదిగా, మనం వినేటువంటి వాక్యాన్ని కూడా, ఒకటి అత్యాసక్తి మన వాక్యాన్ని అంగీకరించి, రెండవది మనం వినేటువంటి వాక్యం, మన బోధకులు మనం చెప్పేటువంటి వాక్యం, మన సేవకులు మనం చెప్పేటువంటి వాక్యం ఏదైతే ఉందో అది వాక్యానుసారమా కాదా, లేఖనాలు అలా చెబుతున్నాయా కాదా, వాటి సారాంశం అదా కాదా అని చెప్పేసి దేవుని వాక్యాన్ని ధ్యానించాలి, పరిశీలించాలి. అత్యాసక్తితో దాన్ని చదివేవారిగా మనం ఉండాలి. ఇక ఐదవదిగా పోతే, దేవుని పరిశుద్ధాత్మ యొక్క సహాయం మనం కోరుకోవాలి. యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనంలో, ఆయన మిమ్మల్ని సర్వసత్యంలో నడిపించును అని చెప్పేసి దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి ఇవన్నీ మనం మనసులో పెట్టుకొని దేవుని వాక్యాన్ని చదవడానికి మన సమయాన్ని కేటాయిస్తే దేవుని వాక్యం మనం చక్కగా చదివి అర్థం చేసుకోగలుగుతాము, చక్కగా ఇతరులకు చెప్పగలుగుతాము. ఇతరులు మనం ప్రశ్నిస్తే వారికి సమాధానం చెప్పగలుగుతాం. మనం ఉన్నటువంటి మార్గంలో మనం స్థిరంగా ఉండగలుగుతాం. ఎలాంటి అనుమానాలకి మనకి తావు ఉండదు. దేవునితో మనం అన్యోన్య సహవాసం కలిగిన వారిగా ఉంటాం. అట్టి ధన్యత, కృప, భాగ్యము దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.